హలో ముద్ర ఫ్యామిలీ. ఇప్పుడు మన దగ్గర డిజైన్ చేసిన బ్లౌజెస్ అయితే చూద్దాము. అంటే మీకు ఎలా కావాలి అనుకుంటున్నారో అలాగా మన దగ్గర అయితే స్టిచ్చింగ్ అవైలబిలిటీ ఉంటుందన్నమాట. మీకు ఎలా కావాలి, ఫిట్టింగ్ ఎలా కావాలి, డిజైన్స్ ఎలా కావాలి అన్నది క్లియర్గా సెలెక్ట్ చేసుకోవచ్చు. మీరు కనుక ఇక్కడ విజయవాడ నియర్ బై అయితే కనుక ఇక్కడికి డైరెక్ట్గా వచ్చి మాతో మాట్లాడి మీకు ఎలా కావాలి అన్నది డిజైన్ చేయించుకోవచ్చు. ఒకవేళ మీరు కనుక విజయవాడ కాకపోతే కనుక నో వదే అండి. మీరు టైం స్లాట్ కనుక బుక్ చేసుకున్నారు అంటే మా వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా ఆ టైంకి మేము మీకు అందుబాటులో ఉంటాము. త్రూ ఆన్లైన్ ద్వారా మీకు ఎలా కావాలి, ఫిట్టింగ్ అది ఎలా కావాలి, డిజైన్స్ ఎలా సెలెక్ట్ చేసుకోవాలి అన్నది మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి మేము డిజైన్స్ అయితే స్టిచ్ చేస్తామన్నమాట. అయితే ఇక్కడ మనకి లోకల్ కస్టమర్ అనమాట. అలానే మన ముద్ర వీడియోస్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతారు. తనకి యాక్చువల్గా ఏంటంటే తనకి కొంచెం బ్లౌజులు నాకు అస్సలు సెట్ అవ్వట్లేదు. అంటే బ్లౌజులు వేసుకుంటే అస్సలు నాకు సాటిస్ఫాక్షన్ లేదు. ఫ్రంట్ పార్ట్ కరెక్ట్గా సెట్ అవ్వట్లేదు, ఇక్కడంతా ముడతలు వస్తుంది. ఎన్నిసార్లు స్టిచ్చింగ్ చేయించుకున్నా నాకైతే సాటిస్ఫాక్షన్ లేదు. మేడం మీ చేతిలో పెడుతున్నాను, మీరు నాకు బాగా స్టిచ్చింగ్ చేయాలి అని చెప్పి తను ఫస్ట్ ట్రైల్కి ఒక బ్లౌజ్ ఇచ్చారండి. తను ఎలా అయితే అనుకున్నారో యాజ్ ఇట్ ఈస్గా అలానే వచ్చింది. బ్లౌజ్ సూపర్గా వచ్చింది. మేడం నాకు ఇదంతా కరెక్ట్గా సెట్ అయింది, ఇంకొక 2 బ్లౌజెస్ ఇస్తున్నాను, ఇవి నాకు కొంచెం డిజైన్స్ పెట్టి చేయండి అని చెప్పి ఇప్పుడు మన కస్టమర్ ఎవరైతే ఉన్నారో తనకి డిజైన్స్ ఎలా చేసాము అన్నది చూసాము. అంటే సారీస్కి అన్నిటికీ మొత్తం మనం హెవీగా చేయాల్సిన అవసరం లేదండి. కొంచెం సింపుల్గా చేసినా కూడా మనం చేసే డిజైన్ బట్టి శారీకి అయితే బ్లౌజ్ హైలైట్ అవుతుంది. ఇది వచ్చేసి శారీలో ఆల్రెడీ బ్లౌజ్ వచ్చేసింది అనమాట. ఇలాగా ఈ బ్లౌజ్ ఎలాగో మనకి డిజైన్ వచ్చింది కాబట్టి దీనికి సపరేట్గా ఎక్స్ట్రా డిజైన్స్ ఏమీ ఇవ్వలేదు. ఫ్రంట్ పార్ట్ ఇలాగా నార్మల్ రౌండ్ నెక్ పెట్టేసాము. బ్యాక్ పార్ట్ వచ్చేసి ఇలాగా ఎక్కువ డీప్ కాకుండా జస్ట్ రౌండ్ ఇచ్చేసాం అనమాట. దీంట్లో మనకి బాగా హైలైట్ అయింది అంటే ఇక్కడ హ్యాండ్ పార్ట్ ఇచ్చామన్నమాట. హ్యాండ్ సింపుల్గా హైలైట్ చేసాము. హ్యాండ్ వచ్చేసి ఆల్రెడీ శారీలో ఏదైతే బార్డర్ ఉందో ఇదే బార్డర్ని యూజ్ చేసి ఇక్కడ షోల్డర్ దగ్గర చిన్న పఫ్ పెట్టామన్నమాట. ఇలాగా మనం సింపుల్ డిజైన్స్ పెట్టుకున్నా సరే కొన్ని శారీస్కి అయితే చూడడానికి చాలా బాగుంటుంది. ఇలా ఒక బ్లౌజ్ని అయితే డిజైన్ చేసాము. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ఇది మేడంకి శారీ చాలా డీసెంట్గా ఉంది, బాగుంది. సో ఇది ఏంటంటే కొంచెం ఇలా చిన్న చిన్న బూటీస్ వచ్చేలాగా ఫ్యాబ్రిక్ తీసుకున్నారు. ఈ ఒక ఫ్యాబ్రికే మేడం తెచ్చుకున్నారు. తీసుకున్న తర్వాత మేడంకి ఏంటంటే కొంచెం నాకు డిజైన్ కావాలండి, అంటే అన్ని ప్లెయిన్గా కాకుండా కొంచెం డిజైన్ ట్రై చేద్దాం అనుకుంటున్నాను, నాకు రౌండ్ నెక్కే ప్రిఫర్ చేస్తాను అన్నారు. సో దీనికి ఏం చేసాము అంటే ఫ్రంట్ బ్యాక్ రౌండ్ నెక్కే ఇచ్చేసి హ్యాండ్ ఇలా డిఫరెంట్గా డిజైన్ చేసాం అనమాట. దీనికి ఏం చేసామంటే ఈ బూటీస్లో ఏదైతే ఈ గ్రీన్ షేడ్ ఉందో ఈ షేడ్ వచ్చేసి ప్లెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకున్నాం అనమాట. ఇలాగ ఇది వచ్చేసి ఒక 1/2 మీటర్ తీసుకున్నాను. 1/2 మీటర్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఈ బూటీస్ మనం వేయించాలన్నమాట. మగ్గంతో ఈ బూటీస్ ఇలా వేయించేసేసి ఇలాగా మనకి శారీలో వచ్చిన డిజైన్ లాగే ఉంది, మనం సపరేట్గా చేయించినట్లుగా తెలియదు అన్నట్లుగా ఇలాగ బూటీస్ మనం సపరేట్గా చేయించి హ్యాండ్ డిజైన్ చేసామన్నమాట. ఇలాగా మీరు ఎలా ఇష్టపడతారు అనే దాన్ని బట్టి మనం బ్లౌజ్లో అయితే డిజైన్ చేయిస్తాము. దీనికి వచ్చేసి హ్యాండ్స్ మాత్రం ఇలా ఫుల్ హైలైట్ చేసాము. ఫ్రంట్ బ్యాక్ వచ్చేసి ఇలాగా రౌండ్ నెక్ ఇచ్చాము అనమాట. ఇదే విధంగా మీకు కనుక బ్లౌజ్ డిజైన్స్ కావాలి అనుకున్నట్లయితే స్క్రీన్ మీద నంబర్ ఇస్తాను. ఆ నంబర్కి కాంటాక్ట్ అయ్యి చక్కగా మీకు ఎలా కావాలి ఏంటి అనేది డీటెయిల్స్ అన్నీ తెలుసుకొని మన దగ్గర స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు.